కేజీఎఫ్ తీసిన ఒంబాలే ఫిలిమ్స్ వాళ్ళు మహా అవతార్ అని ఒక సిరీస్ తీస్తున్నారు. అందులో ఫస్ట్ మూవీ వచ్చింది నరసింహ అని. చాలా ఎక్సలెంట్గా అనిపించింది నరసింహ అవతారం గురించి. దశావతారాల మీద వాళ్ళు ట్రై చేస్తున్నారు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడం, హిరణ్యకశిపుడు అతని ఫాదర్ అతన్ని ఆపడం, ఇది లాస్ట్లో నిజంగానే దేవుడు ప్రత్యక్షం అవడం. ఇది బేసిక్ స్టోరీ మనం చిన్నప్పటి నుంచి చూస్తుంది. మన కొంతమంది టీనేజర్స్కి తెలియకపోవచ్చు. విష్ణుమూర్తి యొక్క అవతారం నరసింహస్వామి. సో స్తంభం నుంచి ఆయన వస్తాడు బయటికి. చిన్నప్పటి సినిమాలు మేమైతే చూసాం, మరి ఈ జనరేషన్ గురించి నాకు ఐడియా లేదు. యానిమేషన్స్లో ఏమైనా చూసారేమో. అయితే పీక్ ఆఫ్ యానిమేషన్ అనమాట ఇది. ఒక చిన్న లైను, చాలా సింపుల్గా చిన్నప్పటి నుంచి చూసినటువంటి లైను. ప్రహ్లాదుడు అత్యంత ఇష్టమైన విష్ణు భక్తుడు, చాలా ప్రేమగా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ వచ్చేసి రాక్షసుడు హిరణ్యకశిపుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టడు. అంటే అంత కొన్ని పురాణాలు ఎట్లా ఉంటాయంటే తండ్రిదండ్రులు చాలా మంచివాళ్ళు, వాళ్ళ కడుపున చెడ్డ పిల్లోడో కొడుకు కూతురు పుడుతూ ఉంటారు. అట్లాంటిది ఇట్లాంటి కథలు మనం చూసినప్పుడు తండ్రి బ్యాడ్ ఉన్న కొడుకు కూడా మంచి అవ్వచ్చు అని. అంటే మన పురాణాలు నార్మలైజ్ చేసేది ఏది కూడా తండ్రి బ్యాడ్ అయితే కొడుకు బ్యాడ్ అవుతాడని, లేకపోతే కూతురు బ్యాడ్ అవుతుందని, లేకపోతే తండ్రి గుడ్ అయితే కొడుకు కూతురు గుడ్ అయిపోతారని ఇట్లాంటి నార్మలైజ్ చేయొద్దు. రకరకాలు ఉంటారు జనాలు అని చెప్పడంలో భాగంగా మేబీ ఇది ఒక మైథాలజీ కింద చూస్తాను నేను ఎప్పటికైనా. సో అట్లా మేబీ అయి ఉండొచ్చు. అయితే సినిమాటిక్గా దీన్ని తీసుకున్నప్పుడు సినిమా మొత్తం కూడా 2 hours రన్ టైంలో 1.5 hour నార్మల్గా అక్కడక్కడ హైతో లోతో అట్లా వెళ్ళింది. ఆఖరి 30 నిమిషాలు ఉందబ్బా సినిమా పీక్ అనమాట. ఇక 3Dలో బిగ్ స్క్రీన్ నాకుంది, మంచి సౌండ్ ఫెసిలిటీ ఉంది, నాకు యానిమేషన్ అంటే ఇష్టం అనేవాళ్ళు మాత్రం కంపల్సరీ ఎగబడి థియేటర్కి వెళ్ళి చూడదగ్గ బ్రహ్మాండమైనటువంటి సినిమా. బాగా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా మొత్తం కూడా ఎక్కడ అంటే లాస్ట్ 30 నిమిషాలను ఫస్ట్లో బ్యాడ్ ఏం లేదు, ఎక్కడ కూడా డ్రాగ్ లేదు, పర్వాలా చూసేస్తాం, కనెక్ట్ అయిపోతుంది, బోర్ అయితే కొట్టదు. ఆఖరి 30 నిమిషాలు మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానండి, హొంబాలే వాళ్ళు ఒక మంచి స్టోరీతో, అంటే ఒక మంచి ఐడియాతో వచ్చారనిపించింది. యానిమేషన్ ఏ హీరోలు అవసరం లేదు. ఒకటి అనిపించింది సినిమా చూసిన తర్వాత, హీరోలకి మనం ఎలివేషన్ వస్తూ ఇది అనుకుంటాం, కానీ నిజంగా దేవుడి కథను చూపించే యానిమేషన్లో దేవుడిని చూపిస్తే మాత్రం హీరోలు ఎందుకు పనికిరారండి. మనం హనుమాన్ మూవీలో కూడా క్లైమాక్స్లో చూస్తే హనుమంతుడు వచ్చేస్తాడు. ఆ హై నాకు భలే నచ్చింది. నేను ఏతిస్ట్ అయినా కూడా ఇట్లాంటి బలి నచ్చితే నాకు కొన్ని. సో చూపించే విధానం అక్కడ నాకే గూజమ్స్ వచ్చినాయి ఒక ఏతిస్ట్గా. సో ఈ సినిమాలో కూడా నాకు గూజమ్స్ వచ్చినాయి. సో ఇట్లాగా ఒక యానిమేషన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ఒక దశావతారాల కథని బాగా ట్యాకిల్ చేసే విధానం బాగుంది అనిపించింది. పిల్లలు ఉంటే మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు తీసుకుని వెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. పురాణాల మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, యానిమేషన్స్ ఇష్టపడే వాళ్ళు 3D కుదిరితే 3Dలో వెళ్ళండి. బిగ్ స్క్రీన్ వీలైనంత బిగ్ స్క్రీన్, మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి థియేటర్లో చూడండి. సినిమా చాలా బాగుంది, మంచిగా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి, మిస్ అవ్వకండి.